హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. కాశీఖండం శ్రీశైల దర్శనం అనే మాట ఎలా పుట్టిందో తెలుసుకుందాం రండి. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక వింత వరం పొందుతాడు. 2 కాళ్ళున్న మనుషుల వల్ల కానీ 4 కాళ్ళున్న జంతువుల వల్ల కానీ నాకు మరణం సంభవించకూడదని వరాన్ని కోరుకుంటాడు. ఆ వరం గర్వంతో ఆ రాక్షసుడు దేవతలను, మహర్షులను, మునులను హింసించడం మొదలు పెడతాడు. ఆ వర ప్రభావం వల్ల మనుషుల చేతను, జంతువుల వల్లను చావుడు కాబట్టి వాడిని ఎవరూ ఏమీ చేయలేకపోతుంటారు. అప్పుడు దేవతలందరూ కలిసి జగన్మాత అయిన ఆదిశక్తిని ప్రార్థిస్తారు. వారి మొర ఆలకించిన అమ్మవారు ఒక వినూత్నమైన రూపాన్ని ధరించి వేల కొలది భ్రమరాలను అంటే తుమ్మెదలను తన శరీరం నుండి సృష్టిస్తారు. తుమ్మెదలకు 6 కాళ్ళుంటాయి కాబట్టి అది మనుషులు కాదు, జంతువులు కాదు. కాబట్టి అమ్మవారు భ్రమరం రూపంలో అరుణాసురుడి మీద దాడి చేసి వాడిని సంహరించారు. భ్రమరాలను ఆయుధంగా చేసుకొని రాక్షస సంహారం చేసినందుకు ఆమెకు భ్రమరాంబిక అని పేరు వచ్చింది మిత్రమా. సతీదేవి శరీర భాగాలలో మెడ భాగం ఇక్కడ పడిందని పురాణాలు చెప్తున్నా నేటికి శ్రీశైలంలోని అమ్మవారి గర్భగుడి వెనుక భాగంలో గోడకు మన చెవి ఆనించి వింటే తుమ్మెద ఝుంకారం వినిపిస్తుందని భక్తుల అపార నమ్మకం. ఒకే ప్రాకారంలో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం మరియు భ్రమరాంబికాదేవి శక్తిపీఠం కొలువై ఉండడం శ్రీశైలం ప్రత్యేకత మిత్రమా. ఇలాంటి క్షేత్రం ప్రపంచంలోనే చాలా అరుదు. మన పెద్దలు కాశీలో ప్రాణం వదిలితే ముక్తి లభిస్తుందని అంటారు. కానీ శ్రీశైల క్షేత్రాన్ని కేవలం దర్శించుకుంటేనే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. అందుకే కాశీఖండం శ్రీశైల దర్శనం అనే మాట పుట్టిందని చెబుతారు మిత్రమా. కాశీకి పోయినా ఒకసారి శ్రీశైలం పోయి అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకుందామా? ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కేవలం 3 నిమిషాలు చిదానంద రూపం శివోహం శివోహం అని మనసులో 3 సార్లు స్మరిస్తే మనకు ఆఖరి ఘట్టం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయినా, అన్నీ వదిలివేసినా ఆ శివయ్య మాత్రం మన చేయి విడవకూడదని ప్రతిరోజు ప్రార్థించాలి మిత్రమా. జీవిత చివరి క్షణాలలో ఆయన తోడును పొందవచ్చు. ఈ జన్మకిది చాలు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.